హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఇప్పుడు మనం తలుపులంలో వెళ్ళబోతున్నాం. దగ్గరలో ఉన్నాం. వైజాగ్ నుంచి తలుపులంలోకి అయితే 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. తలుపులంలో ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు, ఒక 2 కిలోమీటర్స్ అలా ఉండిద్ది అంతే. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఇదే ఎంట్రన్స్. ఇప్పుడే మధ్యలో చిన్న లేక్ అనుకుంటా, ఇది బాగుంది, బ్యూటిఫుల్ గా ప్లేస్ అయితే. చిన్న బ్రిడ్జ్ మీద ఉన్నా ప్రెసెంట్ నేనైతే. ముఖద్వారం నుంచి లోపలికి అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇంకా ఎంట్రన్స్ అయితే ఉంది, ఇదిగోండి. ఇక్కడ నుంచి అయితే కంప్లీట్ తలుపులంలో టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడే చెక్ పోస్ట్ అయితే క్రాస్ చేసాం. ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యిద్ది. అసలు పండగ ఎక్కడైనా సంవత్సరానికి ఒకసారి అలా వచ్చిద్ది, కానీ ఇక్కడ తలుపులమ్మలో దగ్గర స్పెషల్ ఏంటంటే ఎవ్రీ సండే ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా బాగుండిద్ది. వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారైనా సరే ఇక్కడికి కంపల్సరీ వస్తారు. ఇక్కడైతే లైట్గా ఘాటి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఆదివారం చాలామంది దర్శనం చేసుకొని తర్వాత అక్కడే వంట కూడా చేసుకొని అక్కడే తినేసి అయితే వెళ్తారు. అసలు ఖాళీ ఉండదు, ఫుల్ క్రౌడ్ ఉండిద్ది ఆదివారం మాత్రం. చాలా బాగుండిద్ది. డెఫినెట్లీ ఒకసారైనా సరే సండే రండి, చాలా బాగుండిద్ది. వెహికల్స్ కొన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు. ఆటోలు, లారీలు, బైక్లు ఏవైనా సరే కొంటే కంపల్సరీ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ నెంబర్ ప్లేట్ నెంబర్ ఉంటుంది కదా, అదైతే పేపర్ మీద రాసి అక్కడైతే టెంపుల్లో కడతారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లైన్లోకి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళవట్లేదంటే వర్క్ జరుగుతుంది. సో కింద అయితే ఇంకో ఆలయం అయితే నిర్మించారు, అక్కడే దర్శనం అయితే చేసుకోవడం అయింది. మెయిన్ టెంపుల్కి అయితే దారి నుంచి ఉండిద్ది, కానీ అదైతే కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి అక్కడ ఆపేశారు. ఇదిగోండి, కన్స్ట్రక్షన్ అయితే ఇదే చేస్తున్నారు కదా. ఇదే 14 కోట్లతో అయితే చేస్తున్నారంట.